నమస్తే, వెల్కమ్ టు 9+. నేను సంగీత. అమెరికా ఇరాన్ చర్చలు ఫెయిల్ అయ్యాయి. 2 రోజుల పాటు ఇస్లామాబాద్లో జరిగిన చర్చల్లో 2 దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు. దాంతో మళ్లీ యుద్ధం కంటిన్యూ అవుతుందన్న భయం అన్ని దేశాల్లో కనిపిస్తోంది. వార్కి ఫుల్ స్టాప్ పెట్టి క్రెడిట్ కొట్టేయాలని ఆశపడ్డ పాకిస్తాన్కి ఊహించని షాక్ తగిలింది. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఇక తీవ్రంగా మారే ఛాన్స్ ఉంది. ఇస్లామాబాద్లో 2 రోజుల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలపై కీలక ప్రకటన చేశారు. అమెరికా షరతులకు ఇరాన్ ఒప్పుకోలేదని అన్నారు. 2 వర్గాల మధ్య దాదాపు 21 గంటల పాటు చర్చలు జరిగినా ఎలాంటి అగ్రిమెంట్ కుదరలేదు. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధిని పూర్తిగా విరమించాలంటూ గట్టి హామీ ఇవ్వాలని అమెరికా డిమాండ్ చేసింది. ఇరాన్ ఆ ప్రతిపాదనను అస్సలు ఒప్పుకోలేదు. ఇరాన్ ప్రభుత్వం ముందుగా చేసిన ప్రకటనలో కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ చర్చలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. అయితే మిడిల్ ఈస్ట్లో కాల్పుల విరమణ, అమెరికా దగ్గరున్న ఆస్తుల విడుదల, హార్మోజ్ జలసంధిలో నౌకలపై ట్యాక్సుల విధింపు లాంటి అంశాల పరిష్కారానికి ఇరాన్ డిమాండ్ చేసింది. చర్చలు విఫలమైతే తమ దగ్గర ఎలాంటి ఆల్టర్నేట్ ప్లాన్ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక శక్తిని పూర్తిగా దెబ్బతీశామని, అందుకే ప్లాన్ బి అవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి అమెరికా ఇరాన్ మధ్య చర్చలు నిలిచిపోయాయి. మళ్లీ జరుగుతాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ మళ్లీ యుద్ధం మొదలైతే మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. ఆయిల్, గ్యాస్ సప్లై నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం తలెత్తే ఛాన్స్ ఉందని అన్ని దేశాలు భయపడుతున్నాయి.